రాజాసాబ్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు, డైరెక్టెడ్ బై మారుతి, ప్రొడ్యూసర్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తెలంగాణలో సినిమా రిలీజ్ అవ్వలేదు, ప్రీమియర్స్ పడలేదు రైట్స్ ఇష్యూ వల్ల. బట్ నైట్ 12కి షోస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ 12 షోకే సినిమాకి వెళ్ళడం కూడా జరిగింది. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు సినిమా గురించి. నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఒకటే చెప్పాలి. ప్రభాస్ ఎవరైతే ఉన్నారో దయచేసి కొన్ని రోజులు లేట్ తీసుకోండి, ది బెస్ట్ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వండి, మంచి సినిమా తీయండి. మీ మంచితనంతో వెళ్ళి మీరే ఎందుకు ప్రతిసారి దెబ్బతినాలి? సినిమా చాలా వరస్ట్గా ఉందండి. ప్లస్ పాయింట్ చెప్పడానికి కూడా ఏం లేదు. ప్లస్ పాయింట్ నేను చెప్పాలంటే ఒకటి, ప్రభాస్ అన్న లుక్స్. ప్రభాస్ అన్న హ్యాపీగా ఉన్నాడు సినిమాలో, నవ్వుతూ ఉన్నాడు. కామెడీ లైట్గా కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇంకంతకు మించి సినిమాలో ఏమీ లేదు. తమన్ మీకేమైందో నాకు అర్థం కావట్లేదు. అన్ని సినిమాలకు బాగానే మ్యూజిక్ ఇస్తున్నారు, మరి ఈ సినిమాకి ఎందుకు ఇంత దారుణమైన మ్యూజిక్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. సాంగ్స్ ఏంటంటే కూడా ఇరిటేషన్ వస్తుంది. అసలు సినిమా ఓపెనింగే ఒక ఏదో చిన్న హర్రర్ మూమెంట్ తీసుకొచ్చారు. ఒక ఇంట్రడక్షన్ అనేది లేకుండా హీరోకి సాంగ్ పెట్టేయడం నేను ఈ సినిమాలో తప్ప ఇంకెక్కడా చూడలేదు భూమి మీద. అది ప్రభాస్, పాన్ వరల్డ్ హీరో, కలెక్షన్స్ సునామీ సృష్టించే హీరో. అలాంటి మనిషికి అసలు మినిమం కూడా ఇంట్రడక్షన్ లేకుండా ఓ సాంగ్ పెట్టేసి అసలు సినిమాకి ఎందుకు అంత బడ్జెట్ అయిందో నాకేం అర్థం కావట్లేదు. అక్కడక్కడ ఒక్కటి కూడా రియలిస్టిక్గా లేదు సినిమాలో. కార్డ్బోర్డ్ సెట్లే ఉన్నాయి మొత్తం. కొన్ని అసలు ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, మధ్యలో అమ్మమ్మ సెంటిమెంట్ ఏంటి, అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. గ్లామర్ని పెట్టేసి సినిమాకి తీసుకొచ్చేద్దాం ప్రేక్షకుల్ని అనే మీ థాట్ ఏదైతే ఉందో మారుతి గారు, ప్లీజ్ ఫస్ట్ అది దయచేసి నెక్స్ట్ సినిమాస్ నుంచి అయినా తీసేయండి. 3 హీరోయిన్లు పెట్టారు, ఒక్కరికి కరెక్ట్ ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు. సంజయ్ దత్ గారిని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు, ఆయన ఎందుకు ఉన్నాడో తెలీదు. ఇదంతా పోతే లాస్ట్లో ఆ జోకర్ అసలు ఆ సీక్వెన్స్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కావట్లేదు. దట్ రాజాసాబ్ సర్కస్ అంట పార్ట్ 2. ఇప్పుడు చేసిన సర్కస్ చాలు, మాకు పెట్టింది చాలు. లిటరల్లీ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఫ్యాన్స్ ఏడ్చాడు ఒక అతను, కంట్లో నీళ్ళు వచ్చాయి. లిటరల్ నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా వస్తున్నాయి. దయచేసి ప్రభాస్ అన్న, మీరు ఎవరైతే ఉన్నారో అనవసరంగా పిచ్చిగా మీ అమాయకత్వంతో ఎవ్వడికి ఛాన్సులు ఇచ్చి ఇలాంటి సినిమాలు తీసి మీ పరువు మీరు పోగొట్టుకోవద్దన్న ఒకటే చెప్తున్నా. నేను మీ మీద ప్రేమతో చెప్తున్నా. మిమ్మల్ని స్క్రీన్ మీద నేను అసలు ఊహించుకోలేదు. ఏంటి ఛత్రపతి, ఏంటి సలారు, దట్టు ఆదిపురుషులో కూడా మీరు రాముడి క్యారెక్టర్లో ఆ గంభీరత్వం అది చూశాను. కామెడీ అంటే చెయ్యొచ్చు, కామెడీ సినిమాలు ప్రభాస్ చేశారు. ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, నెక్స్ట్ డార్లింగ్ తీశారు. అది ప్రాపర్ కామెడీ. అదొక మంచి కామెడీ, ఫ్యామిలీ కామెడీ. ఇది వరస్ట్ కామెడీ. ఆయన కటౌట్కి హీరోయిన్స్కి భయపడడం ఏంటో, వాళ్ళని బతిమలాడుకుంటూ సీన్స్ ఏంటో, పనికి మాలిన స్క్రీన్ ప్లే రాసేసి సినిమా తీసేస్తే ఎట్లా కుదురుతుందో నాకు అర్థం కాదు. మీ దగ్గర ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోతే సినిమా ఆపేయాల్సింది స్టార్ట్ చేశాక. 3 ఏళ్ళు తీసి ప్రీ రిలీజ్లో ఏడ్చి మళ్ళీ మీ ఇంటి అడ్రస్లు చెప్పి సినిమా ఏమన్నా తేడా ఉంటే రండి మా ఇంటికి అని చెప్పేసి అట్లా చెప్పొద్దు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఇప్పుడు సీరియస్గా తీసుకొని మీ ఇంటి ముందుకు వచ్చినా వస్తారు మారుతి గారు. సో దయచేసి సేఫ్ ఉండండి. సారీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళందరికీ చెప్తున్నాను. నేను వీరాభిమాన్ని, డైహార్డ్ పిచ్చి ఫ్యాన్ని. లిటరల్లీ అసలు
నో. ఏ మాత్రం ఏ కోచాన సినిమా ఆడుతుందన్న నమ్మకం కూడా లేదు నాకు. దట్టు ఇంకా బాలీవుడ్లో ప్రభాస్ని ఆల్రెడీ ఎప్పుడు తొక్కేద్దామా అని రెడీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు పక్కా. ప్రేమ కథా చిత్రం సినిమాలో ఏదైతే ఇంట్లో సొల్లు కామెడీ ఉంటుందో అది సొల్లు అనిపించలేదు. ఎందుకంటే మామూలు హీరోలు చూసాము, ఫన్గా అయిపోయింది. ఒక పాన్ ఇండియా యాక్టర్ ప్రభాస్ని 6 అడుగుల కట్అవుట్ని పెట్టుకొని నువ్వు ఇంత చీప్ సినిమానా తీసేది మారుతి? ఇట్లనా నువ్వు తీసేది? ఇంత దారుణంగానా? నీకు నమ్మకం పెట్టి నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు ఇదా చేసేది? నువ్వు ఇదా రాసేది? అసలు ఏమన్నా మైండ్ పని చేస్తుందా మీకు? ఇంత దారుణమా? ఇది మీకు కరెక్ట్గా ఉందా? మీ మనస్సాక్షిని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇంత దారుణం తీయద్దండి. ఆ మనిషి మంచితనాన్ని చాదగానితనంగా తీసుకొని ఏం చేసినా ఓకే సరే నవ్వుకుంటూ ఉండిపోతాడు అని చెప్పి ఆయనతో ఆడుకోమాకండి. ఎవరైతే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, దయచేసి సందీప్ రెడ్డి వంగ గారు, నెక్స్ట్ నాగశ్విన్ గారు కల్కి 2, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు సలార్ 2, నెక్స్ట్ హనురావుపూడి గారు ఫౌజీ, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన్ని పిచ్చిగా ప్రేమించే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా లేట్ అయినా ప్రతీది బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి సెట్ వరకు ప్రతీది పిన్ టు పిన్ చూసుకొని తీయండి. ఆయన పరువు తీమాకండి. ఇంకెంతకు మించి నేను ఏం చెప్పలేను. సినిమాకి గీటింగ్లు నేను ఇవ్వను. ఈ సినిమా ఇది రివ్యూ కాదు, ఇది ఒక ఫ్యాన్గా నా బాధ. నాకు లిటరల్లీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అన్న ప్రభాస్ అన్న, మీ మంచితనాన్ని ఇంకా పక్కన పెట్టాలి. మీరు అనవసరంగా అందరికీ ఛాన్స్లు ఇవ్వడం మాకు నచ్చట్లేదు. మీరు ఇవ్వద్దు దయచేసి. మీరు సినిమా లేకుండా ఒక 1.5 year అలా ఉండండి. మీ ఫోటోలు చూసుకుంటూ, మీ పాత సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా ఉంటాం. కానీ ఇలాంటి సినిమాలకి ఛాన్స్లు ఇచ్చి మీరు స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దన్న దయచేసి. సైనింగ్ ఆఫ్ వికేఆర్ ఓపల్లి. మారుతి గారు ప్లీజ్ జాగ్రత్త. అంతే, ఇంకేం చెప్పలేను నేను ఈ సినిమా గురించి.